ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చర్యలను ఉపేక్షించబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ఆదర్శ బస్తీలో స్థానికుల అభ్యర్థన మేరకు రంగనాథ్ పర్యటించారు. వాటర్ వర్క్స్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్తీలో సివరేజ్ వాటర్ సప్లై లైన్స్ డ్యామేజ్ కావడం వల్ల కలుషిత నీరు వస్తుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇక బస్తీకి ఆనుకొని ఉన్న నాలా వద్ద రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపడతామని రంగనాథ్ హామీ ఇచ్చారు. స్థానికంగా కొన్ని అక్రమ నిర్మాణాల వల్ల డ్రైనేజ్ సమస్య ఏర్పడిందని, అలాంటి నిర్మాణాల పట్ల కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. ఏదో చేసేది చేద్దాం అంటే నాకు ఇక్కడ విత్తు సఫిషియెంట్ గా కనబడుతున్నది. విత్తు చేసి మనం అంటే సార్ మీ 3 సంవత్సరాలు డ్యూటీ చేసి వెళ్ళిపోతారు సార్, అనుభవించేది 50 సార్। ताजे नीलू मेन सर धंधा ना इक्विटर ये पूरा देखो ना, पूरा डेरिज का पानी है नीचे। अभी अपन जाके आए थे ना, ये पूरा डेरिज का पानी మేము ఇంత ఉంటాం సార్, ఇంత లోపల ఉంటాం సార్ మేము पूरा पूरा थोड़ा ग्रुप ले लेंगे ना। స్థానికుల కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ పైప్ లైన్ ఏదైతే ఉన్నదో ఈ పైప్ లైన్ కొన్ని చోట్ల డ్యామేజ్ అయ్యి వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళంతా వచ్చి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా కలుషితం అయ్యి మొత్తం కూడా సీవేజ్ వాటర్ మిక్స్ అవుతుంది, అంటే ఈ మురికి నీళ్ళని కూడా మిక్స్ అవుతున్నాయి అనేది ఒక అకౌంట్మెంట్ కంప్లైంట్ నుంచి వచ్చిన కంప్లైంట్ దృష్ట్యా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ స్థానికంగా ఇక్కడ బస్తీలో కూడా ఈ ఆదర్శ బస్తీలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే పైప్ లైన్ కొన్ని చోట్ల కన్స్ట్రిక్ట్ అయింది, అంటే 8 అంగుళాలు ఉండాల్సింది కొన్ని చోట్ల 4 అంగుళాలకు వచ్చినాయి. అట్లా కూడా ఆ ప్రాబ్లం కూడా వాళ్ళు చెప్పినారు. సో అన్నిటినీ అంటే వాళ్ళ అక్కడ అపార్ట్మెంట్స్ ది ప్రాబ్లం సాల్వ్ చేస్తే కనుక బస్సీలో మాకు ప్రాబ్లం అవుతుందని వీళ్ళు ఒక భయాందోళనతో వీళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ చేయకపోతే కనుక అక్కడ మాకు ప్రాబ్లం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా ఎవరికాళ్ళు వాళ్ళ వాళ్ళ అపోహలు ఆందోళనలతోటి ఇక్కడ సమస్య ఏంటంటే ముందుకు పోవట్లేదు. సో ఇప్పుడు ఇటు బస్తీ వాళ్ళ ఏదైతే ఆందోళన లేకపోతే సమస్య ఉందో దాన్ని పరిష్కరించి అది 8 అంగుళాల నుంచి 4 అంగుళాలు తగ్గిన దాని చోట మొత్తం 8 అంగుళాల పైప్ లైన్ వేయటం వల్ల ఈ ప్రాంతంలో కూడా బస్సులో కూడా ఏదైతే ఈ సీవేజ్ బయటకు వచ్చి ఇళ్లలోకి రావటం అది కూడా దాన్ని మనం అడ్రస్ చేయొచ్చు. పెద్ద ఖర్చు కూడా కాదు, 4-5 లక్షల లోపల అయ్యేటటువంటి చిన్న సమస్యలు. మొన్న ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్స్ వాసులకి డ్రైనేజ్ వాటర్ మళ్ళీ రిటర్న్ కొడుతుందని చెప్పేసి మొన్న వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 14-15లో వాళ్ళు. సో దాని నుంచి మనం ఏం చేసామంటే హైడ్రా కమిషనర్ గారికి పిలిపించి ఇక్కడ ఏదైతే వర్షాల్లో ఇంత ముందర మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్న ఆదర్శ బస్తీలో మోకాళ్ళలోతు నీళ్లలో మునిగిపోయే బస్తీ, దాని కింద మస్జిద్ కింద నుంచి పైప్ లైన్ అరేంజ్ చేసి ఇప్పుడు బయటికి వాటర్ వెళ్ళిపోయేటట్టుగా, వర్షం నీళ్ళు ఎంత వచ్చినా సరే స్లోప్ లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాటర్ ని వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది.